వెల్కమ్ టు బిగ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు బిగ్ మార్నింగ్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పార్టీల మధ్య మాటల యుద్ధం జోరుగా జరుగుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న టీడీపీ పైన, జనసేన పైన విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ పైన వ్యక్తిగత విమర్శలకు దిగారు. పవన్ కళ్యాణ్ కార్లను మార్చినట్టు భార్యలను 3 ఏళ్లకోసారి మారుస్తున్నట్టు మరోసారి విరుచుకుపడ్డారు. దత్తపుత్రుడిగా ఆయన చంద్రబాబు నాయుడు గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కనీసం తన పార్టీ కోసం టికెట్లు కూడా తీసుకోకుండా త్యాగం చేస్తూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని తాతాలాడిపోతున్నారు. పవన్ కళ్యాణ్ త్యాగరాజు అంటూ ఎద్దేవా చేశారు, సెటైర్లు విసిరారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపైన జనసేన కూడా తీవ్రస్థాయిలో స్పందించింది. ఇంకోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం కుప్పంలో పర్యటిస్తున్నారు. రెండో రోజు నిన్న పలు బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. జగన్ పని అయిపోయింది, ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఘన విజయం సాధించబోతుందని ఆయన వ్యాఖ్యానించారు. యువత అంతా పూర్తి స్థాయిలో మేల్కోవాలి, ఈసారి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు అందరూ ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంకోవైపు నారా లోకేష్ రెడ్ బుక్ పైన వివాదం కొనసాగుతూనే ఉంది. ఆయన అధికారులను బెదిరిస్తున్నారంటూ ఆయన కోర్టుకు వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ సిఐడి. దానికి అనుగుణంగా నిన్న నోటీసులు వచ్చాయి. ఆ నోటీసుల్ని నారా లోకేష్కు పంపించారు. లోకేష్ దానికి సమాధానం చెప్పే ప్రయత్నంలో ఉన్నారు. నారా లోకేష్ చెప్తున్నారు, రెడ్ బుక్లో ఎవరి పేర్లు ఉన్నాయో వాళ్ళకి ఎలా తెలుసు, ఎందుకు అనవసరమైన అడావుడి చేస్తున్నారు, భయపడుతున్నారు, ఎవరి పేర్లు నేను రాశానో, ఎవరి పేర్లను రెడ్ బుక్లో రాసి చంద్రబాబు నాయుడుకి ఇచ్చానో వాళ్ళకి ఎలా తెలుస్తుంది, ప్రభావితం చేస్తున్నారంటూ అనవసరమైన విషయాలను అడావుడి చేస్తున్నారు, కావాలనే ఈ కార్యక్రమం అంతా చేస్తున్నారు అనేది నారా లోకేష్ వాదన. మొత్తంగా మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇంటి దగ్గర హడావుడి కొనసాగుతూనే ఉంది. ఈ కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర నాయకులు వచ్చి ఆయన్ని కలుస్తున్నారు. సీఎంఓ కార్యాలయంలోని ముఖ్య అధికారులను కూడా కలుస్తున్నారు. తమ టికెట్ ఉంటుందా, పోతుందా, ఎవరికి టికెట్లు ఇవ్వబోతున్నారు, వీటన్నిటిపైన కూడా వాళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు. సస్పెన్స్ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు వీటన్నిటిపైన ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం. టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. సుధాకర్ రెడ్డి గారు నమస్కారం. సుధాకర్ రెడ్డి గారు, ఏంటి ఎట్లా చూస్తున్నారు? పవన్ కళ్యాణ్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తూనే ఉన్నారు, కొనసాగిస్తూనే ఉన్నారు. వ్యక్తిగతమైన అంశాలను కూడా 10 సారి తెరపైకి తీసుకొస్తున్నారు. నిన్న భీమవరంలో అనుకుంటా స్కూల్ పిల్లలకు సంబంధించిన బహిరంగ సభ అది. ఆ సభలో కూడా పవన్ కళ్యాణ్ కాపురాలకు సంబంధించిన అంశాలు, భార్యలకు సంబంధించిన అంశాలను ఆయన తీసుకొచ్చారు. రాజకీయ విమర్శలు గుప్పించారు. కార్లను మార్చినట్టు భార్యలను ప్రతి 3 ఏళ్లకోసారి, 4 ఏళ్లకోసారి పవన్ కళ్యాణ్ మారుస్తున్నారు. నా ఇంట్లో కూడా నా 2 ఆడపిల్లలు ఉన్నారు, నాకు చెల్లెళ్ళు ఉన్నారు, ఇట్లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఎట్లా ఒప్పుకుంటారు అంటూ కొంత సెంటిమెంటల్గా కూడా దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు. వ్యక్తిగత ఇమేజ్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. సరే, అది జనసేన పార్టీకి సంబంధించిన, పవన్ కళ్యాణ్కి సంబంధించిన అంశం అనుకోండి, కానీ మీరు టైఅప్ అవుతున్నారు కాబట్టి మీ మీద కూడా బాధ్యత ఉంటుంది అనుకుంటా వీటన్నిటిని ఖండించడానికి. శ్రీనివాస్ గారు, మీరు అన్నది నిజమే. అంటే మాకు బాధ్యత ఉన్నా లేకపోయినా సామాజిక బాధ్యత ఉందండి. వ్యక్తిగత విమర్శలు చేయడం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తగదు, అసలు ఎవరికీ తగదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళు చేసుకున్నారు 3, ఆయన వదిలేస్తున్నారు, కార్లు మార్చినట్టు భార్యలు మారుస్తున్నారు. చంద్రబాబు గారితో మాత్రం 15 ఏళ్ళు పొత్తు కొనసాగించడానికి సిద్ధమయ్యారంటూ వ్యంగ్యంగా అన్నారు. అదే విషయం తన కుటుంబాన్ని గురించి అడిగితే వాళ్ళ తాతకిద్దరు, అంత వాళ్ళ ఇంట్లో అందరికీ ఇద్దరిద్దరు భార్యలు ఉన్నారు. అసలు వాళ్ళ బాబాయ్ చనిపోవడం వెనక కూడా ఇదేదో గందరగోళాలు ఉన్నాయి. ఆ కుటుంబమే చరిత్రహీనమైన కుటుంబం అన్న విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసండి. కిరాతకులు, హింసావాదులు, శాడిస్టులు, అన్ని రకాల అసాంఘికమైన గుణ సంపద వాళ్ళకి. అంటే మనకంతా సానుకూల గుణ సంపద ఉంటే వాళ్ళకి అసాంఘిక గుణ సంపద వాళ్ళ సొత్తు. ఆయన వచ్చి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం తప్పు. అదేనా సత్తా ఉంటే సిద్ధాంతాల మీద మాట్లాడాలి, విధానాల మీద మాట్లాడాలి తప్ప వ్యక్తిగత విమర్శలకు పోవడం అంటే భయపడుతున్నారని అర్థం అండి. సరే, పవన్ కళ్యాణ్ గారు త్యాగరాజు అవుతారు, లేకపోతే వేమన్ అవుతారు. ఈయనకి ఎందుకండి? చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమే ఒకవేళ ఆయన లక్ష్యం అనుకుందాం. ఈయనకెందుకు? ఈయన సత్తా ఉంటే పోరాటం చేయాలి. ఒక్కొక్క వ్యక్తి మీద అభిమానంతో పని చేయొచ్చు. తల్లిని, చెల్లిని వదిలేసిన వ్యక్తిగతండి. ఆయన తల్లిగారు ఎక్కడున్నారండి? జగన్మోహన్ రెడ్డి గారు తల్లిగారు. ప్రపంచంలో ఎవరైనా ఎక్కడైనా తల్లిని వదిలిపెడతారండి?
భార్యలకి విడాకులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అది సహజంగా జరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా. లేదా స్నేహితులను వదిలేసి ఉన్నోళ్ళు ఉన్నారు. తండ్రితో గొడవలు పడి కోర్టులకు వెళ్ళినోళ్ళు ఉన్నారు. కానీ తల్లిని కాదనే మనిషి రాక్షసుడండి. పైశాచిక ప్రవృత్తి కలిగిన వాడు మాత్రమే తల్లిని వ్యతిరేకిస్తాడు. అలాంటి వ్యక్తి ఇతను. తల్లిని పంపించేశారు. మనం చెల్లెల్ని చాలా గౌరవంగా చూసే సమాజం మనది. చెల్లి కాలి మీద పుట్టుమచ్చన అయితాను అంటే అంత అభిమానంతో ఉంటాననే మన సమాజంలో ఓ చెల్లిని తరిమేశారు. మరొక చెల్లి మీద మా అన్న తప్పుడు కేసులు పెడుతున్నారు. ఆహ్, వివేకానంద రెడ్డి గారి అమ్మాయి మీద. భార్య ఎప్పుడు ఆయన వెంట రావడం ఎవరన్నా చూశారంటే గుళ్ళు గోపురాలకి? మన హిందూ సమాజంలో ఎక్కడ శుభకార్యాలకు వెళ్ళాలనుకున్నా లేదా పూజా పునస్కారాలకు వెళ్ళాలన్నా భార్య పక్కన ఉంటుంది. అది సాంప్రదాయం. శ్రీరామచంద్రుడు భార్య లేకపోవడం వల్ల భార్య లాంటి ఒక రూపాన్ని శిల్పంలో చెక్కి ఆ బొమ్మను పెట్టుకుని ఆయన యాగం చేశారు. అంటే మన సాంప్రదాయంలో భార్యకి అంత విలువ ఉందండి. ఆ భార్యని అర్ధనారీశ్వరి అంటుంటాం. జీవితంలో, శరీరంలో, మనసులో సగమైన భార్య ఆయన వెంట రాదు. ఆయన వ్యంగ్యం మాటలు మాట్లాడితే నవ్వుతారండి. ప్రజలు నవ్వుతారు. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు ఆయనైనా సుధాకర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి అయినా సరే, టీడీపీ వాళ్ళైనా సరే, జనసేన వాళ్ళైనా సరే, ఈ వ్యక్తిగతమైన విమర్శలు చేసుకోవడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళనో లేకపోతే భార్యలనో చెల్లెలనో వాళ్ళని తీసుకొచ్చి రాజకీయాల్లో ఇట్లాంటి అసహ్యమైన విమర్శలు చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇది సరైన పద్ధతి కాదు కదా. ఇప్పుడు మీ పార్టీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుందేమో. ఇట్లాంటివి చెల్లిని తరిమేశారు, భార్యను తరిమేశారు, లేకపోతే అమ్మని తరిమేశారు, ఇట్లాంటి కామెంట్లు కూడా టీడీపీ నుంచి వస్తున్నాయి. అవసరమా ఇట్లాంటివి? కాదండి. మీకు ఇది తప్పే. ఇప్పుడు నేను అలా చెప్పకూడదు నా స్థాయికి. అయితే ఏం చేయాలండి? ఆయన ఇంత ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి విమర్శిస్తుంటే ప్రతి విమర్శ చేయకపోతే మేము తలదించుకున్నట్టు ప్రజలకి తెలియదు కదా. ఇప్పుడు నన్ను దొంగ అంటారండి. అతను దొంగ అని నేను అనకపోతే, అతని దొంగతనాలు నేను బయట పెట్టకపోతే నన్ను దొంగ అనుకుంటారు జనం. నేను కాదయ్యా దొంగ, నీకంటే దొంగలు ఎవరు లేరు, నాకు నీకున్న తేడా చెప్పాలన్నప్పుడు విమర్శ చేయాల్సి వస్తుంది. ఇక్కడ విమర్శ అనడం కంటే వివరణ అనుకోండి. అంటే నాకు కూడా తెలుసండి, నేను ఒక సైకాలజిస్ట్ గా వ్యక్తిగత దూషణలు మంచివి కాదు. నేను ఇప్పుడు కూడా చూడండి ఆయన నీ గారు అని అంటున్నా. కాబట్టి ఇది తప్పే. కానీ ఈ తప్పుల్ని చేయిస్తున్నది ఇప్పుడు చూద్దాం. మీడియాలో బూతులు మాట్లాడడం చాలా తప్పండి. బూతులు. ఈ బూత్ సంస్కృతిని ప్రారంభించింది ఎవరండి? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇప్పుడు నేను కూడా మొదట వీడియోలు చేస్తుంటే నన్ను ఎన్ని బూతులు తిట్టేవాళ్ళంటే బండ బూతులు తిడుతూ నా ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో పెట్టేవాళ్ళు. అయినా నేను ఇప్పటి వరకు నాకేమి బూతులు రాక కాదు. నేను కూడా రాయలసీమ బిడ్డనే, లేదా పల్లెటూరులో పుట్టి పెరిగాను. నాకు చాలా బూతులు వచ్చు. దానికేమి యూనివర్సిటీకి వెళ్ళాల్సిన పనిలే. ఈ తప్పు వ్యక్తిగత విమర్శలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పే, మేము చేసిన తప్పే అండి. సుధాకర్ రెడ్డి గారు ఇంకొక విషయం, ఇప్పుడు రాజకీయ వేదికల మీద లేకపోతే కార్యకర్తల సమావేశాల్లో ఇట్లాంటివి మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు విద్యార్థులతో జరిగిన బహిరంగ సభలో కూడా పవన్ కళ్యాణ్ భార్యల గురించి, ఇంకొకరి కుటుంబాల గురించి మాట్లాడితే అది చిన్నపిల్లలకు ఏ సందేశం ఇచ్చినట్టు ఉంటుంది? అనవసరం కదా ఇట్లాంటి కామెంట్లు చేయడం ఆయన కూడా. ఇది చాలా తప్పండి. అంటే మనం ఎవరమైనా ఎక్కడ మాట్లాడుతున్నామో, ఎవరితో మాట్లాడుతున్నామో అది మాట్లాడాలి. విద్యార్థులతో ఒక లక్ష్యాలను ఎలా సాధించాలి, ఎలా చదవాలి, జ్ఞానాన్ని ఎలా పెంపొందించుకోవాలి, ఏకాగ్రత అంటే ఏమి, లేకపోతే జ్ఞాపక శక్తిని ఎలా పెంచుకోవాలి, మంచి లక్ష్యాలను ఎంచుకుని వాటిని సాధించడం కోసం ఎలా పని చేయాలి, దానికి ఏదో ఉదాహరణలు చెప్పి వాళ్ళలో స్ఫూర్తిని కలిగించాలి, ప్రేరణ కలిగించాలి, వాళ్ళకి ఒక మంచి సందేశాత్మకమైన ఉపన్యాసం ఇవ్వాలి, వాళ్ళలో జాగృతి నింపాలి. అలా కాకుండా చిన్న మనసులో కూడా పెళ్ళాలు, పెళ్లిళ్ళు, విడాకులు, వదిలేయడాలు ఇలాంటి విషయాన్ని నింపకూడదండి. ఎవరు కూడా. అంటే ఎందుకంటే పిల్లల మీద ఎక్కువ ప్రభావం ఉంటుందండి. ప్రతి వారి ప్రభావము ఉంటుంది. అంటే ప్రతి గొప్ప వ్యక్తి లేదా పరిసరాలు, సమాజంలో అందరి ప్రభావం పిల్లల మీద ఉంటుంది. ఆ పిల్లల మెదళ్లను, మనస్సుని
హృదయాలను కూడా ఇలా కలుషితం చేస్తే రాబోయే సమాజం అంటే రేపటి తరం పాడైపోతుంది. ఆ వివేకము జగన్మోహన్ రెడ్డి గారికి లేదండి. ఎందుకు లేదంటే అతను ఒక శాడిస్ట్, అతను ఒక రైట్. అసాంఘిక ఓకే శక్తి, ఓకే ఓకే అతను ఒక అవినీతి పరుడు. కాబట్టి మంచి ఉద్దేశాలు ఆయన దగ్గర ఆశించలేమండి. రైట్. సుధాకర్ రెడ్డి గారు ఆయన కామెంట్ చేస్తున్నారు, చాలా రోజుల నుంచి చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి మరీ స్ట్రెస్ చేసి మాట్లాడుతున్నారు. ఒంటరిగా ఎదుర్కోవడానికి శక్తి లేక వాళ్ళు కలిసి వస్తున్నారు, కుట్రలు చేస్తున్నారు, కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఈ కామెంట్లు చేస్తున్నట్టున్నారు మీ మీద, జనసేన మీద కలిపి. సరే, ఇప్పుడు ఆటల్లో సింగిల్ గా ఆడే ఆటలు ఉన్నాయి, డబుల్స్ ఆడే ఆటలు ఉన్నాయి, టీముగా ఓ 11 మంది ఆడే ఆటలు ఉన్నాయి. అర్థమైంది కదండి. కాబట్టి ఒక టీమ్ ఏర్పడతాం. ఇది టీమ్ గేమ్. పాలిటిక్స్ అనేది ఇండివిజువల్ గేమ్ కాదండి. ఇదే టెన్నిస్ సింగిల్స్, షటిల్ సింగిల్స్ కాదు. రాజకీయాలు ఒక టీం అండి, జట్టుగా చేస్తాం. ఒకే వ్యక్తి చేయం కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు పార్టీలో వాళ్ళందరూ ఒకటినే ఉండమనండి, ఒకరినే 175లో రిజర్వేషన్లు పూర్ణ మిగతా పోటీ చేయమనండి. ఒక టీం అనేటప్పుడు టీంలో ఆటగాళ్లను మారుస్తుంటాం. అలాగే రాజకీయ సమీకరణ కూడా జరుగుతుంటది. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో కొన్ని పార్టీలు కలిసి అంటే భావ సారూప్యము కలిగిన పార్టీలు కలిసి పోటీ చేసే సాంప్రదాయం ఉంది, అవకాశం ఉంది, చట్టము సమ్మతిస్తారు. అంటే ఆయనకి ఎందుకండి అంటే భయపడుతున్నారండి. మీరందరూ కలిసి రావద్దండి, ఒకరే రెండు అనేది ఏంది? నీకు సత్తా ఉంటే పల్లెల్లో చెప్తుంటారు, పులికి ఏ అడివైతే ఏమి, నువ్వు పులి బిడ్డ ఏదో అంటుంటారు ఆయన. నేను పులి బిడ్డని అంటుంటారు. అలాంటి పులి బిడ్డకి వీళ్ళని చూసే భయం ఎందుకంటే ఇద్దరు కలిస్తానే ఓటమి భయంతో చాలా ఆందోళన చెందుతున్నారు. అందుకే ఇప్పటికే ఒక 50 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చడానికి నిర్ణయం చేసుకున్నారు. ఇంకా కొంతమందిని 30 మందిని మారుస్తారు. ఇప్పటి వరకు 82 మంది అంటున్నారు. అది ఏదో తగ్గింది. పాపం మా రోజా గారు ఆవేశపడి అరుస్తుంటారు. ఆమెకి లేదన్నారు, మళ్ళీ ఇస్తానంటే రాత్రి ఏదో పండగ చేసుకున్నది ఆమె నగిరిలో. అలాగే అంబటి రాంబాబు, ఒంగోలు శ్రీనివాస్ రెడ్డి వీళ్ళు గందరగోళం అయిపోయిందండి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. చూద్దాం. ఓకే ఓకే రైట్ అండి. వైఎస్ఆర్సీపీ నాయకులు నారాయణమూర్తి గారు జాయిన్ అయ్యారు. మూర్తి గారు నమస్కారం. రైట్, మూర్తి గారు మీట్లో ఉన్నట్టున్నారు చూడండి. మూర్తి గారు ఏంటి ఇప్పుడు సరే రాజకీయ విమర్శలు ఎక్కడైనా చేసుకోవచ్చు, బాగానే ఉంది. కానీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి భీమవరంలో చిన్నపిల్లలతో జరిగిన సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ భార్యల గురించి, వాటి గురించి, వీటి గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్? కొంచెం ఏదైనా రాజకీయ వేదిక మీద విమర్శలు చేసుకోవచ్చు కదా. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు అని చెప్పడం కంటే కూడా ఇప్పుడు ఆయన ప్రపంచం అంతా ప్రతి ఇంట్లోనూ మాట్లాడుకునే విషయాన్ని ప్రస్తావించారు. మన ఆంధ్రప్రదేశ్ లో ఈ విషయం తెలియదు ఎవరికి లేదు. దాన్ని మనకి నైతిక విలువలు లేనప్పుడు రాజకీయంలో కూడా ఏ విలువలు ఉంటాయి? అందులో అలాంటప్పుడు పిల్లల ముందు మాట్లాడొచ్చు అండి, కరెక్ట్ కాదేమో కదా. జీవితంలో లేనప్పుడు ప్రజలని మనం జీవితంలోనే క్రమశిక్షణతో లేకపోతే కొన్ని కోట్ల మందిని మనం రిప్రజెంట్ చేసేటప్పుడు ముఖ్యమంత్రి అయితే కోట్ల మంది రిప్రజెంట్ చేస్తారు. వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తావు, ఏ విధంగా సక్రమంగా మనం తీసుకెళ్తాం అనేటటువంటి కంటెస్ట్లు చెప్పారు. తప్పేముంది అందులో? దాని గురించి పెద్ద విచిత్రం ఉంది. అదొకటి. రెండోది, మనం ఇంతమంది కలిసి ఇన్ని కుట్రలు చేయడానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నారు కాబట్టి సింగిల్ గా అయితే ఒకరు ఏమి చేయలేమని అన్కండిషనల్ గా ఈయన కూడా ముందెళ్ళి అసలు ఏ విధమైన చర్చలు జరపకుండా, ఏ విధంగా ఏమి చేయకుండా అన్కండిషనల్ గానే ఆయన్ని మన ఇద్దరం కలిసి వెళ్తామని చెప్పేసి లోపల కలిసి బయటకు వచ్చిన వెంటనే జైల్లో అనౌన్స్ చేసే కార్యక్రమం చేశారంటే దానికి అర్థం ఏంటి? ఆయన భయపడుతున్నారని, వాళ్ళందరూ భయపడుతున్నారని, అందరూ కలిసి రావాల్సిన అవసరం, ఆవశ్యకత రాజకీయంగా ఎవరు ఉంటే చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీతోనే వెళ్ళొచ్చు, ఎంతమందిని కలిసి వెళ్ళొచ్చు. దర్ ఇస్ నో కండిషన్ ఇన్ ఎలక్షన్ కమిషన్, లేదంటే రాజ్యాంగంలో అలాంటి కండిషన్ ఏం లేదు. కానీ అసలు ఏ విధమైన అవసరం లేకుండా కేవలం కక్ష కుట్ర
ఒక మనిషిని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే టార్గెట్ చేస్తూ మూర్తి గారు, సరే, ముందుకెళ్తున్నారు చూసారా? రాజకీయ ఇది కదా అవసరాలు సమీకరణాలు అనేది ప్రజలు వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు కదా. ఏం మీరు ఎట్లా చెప్తారు అది అర్థం ఏం అవసరం లేదన్న విషయాన్ని? అవసరము అనవసరం అనేది వాళ్ళే కదా డిసైడ్ నేను చేసుకోవాల్సింది. అదే అంటున్నా, సమీకరణాలు ఎన్నైనా చేసి రాజకీయంలో సమీకరణాలు ఎవరైనా ఎవరితోనైనా కలవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, ఎంతమంది కలిసి పోటీ చేయొచ్చు, దాంట్లో ఏ విధమైన అబ్జెక్షన్ లేదు. అయితే మంచి చేస్తున్న వారికి, ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేస్తున్న ఒక వ్యక్తి మీద జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి 4 సంవత్సరాల్లో ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజలకు ఏమీ చేయలేని ప్రభుత్వాలు చూసాము. ఒకే ఒక విడతలో ఇన్ని పథకాలు కానివ్వండి, ఇంత అభివృద్ధి కానివ్వండి, ఇంత అభ్యున్నతి కానివ్వండి, ఇంత గౌరవం కానివ్వండి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఇచ్చుకుంటూ పోతున్న తీరు చూసిన తర్వాత వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే మనం ఏ విధంగానూ కూడా ఫ్యూచర్ లో మనం ఏమీ చేయలేము. అందువల్ల తప్పనిసరిగా ఆయన ఓడించే కార్యక్రమం చేయాలి. ఓడిస్తే మనం పబ్బం గడుపుకోవచ్చు, మనం కుట్రలు చేసుకోవచ్చు, లేదా మనం దోపిడీ చేసుకోవచ్చు అనేటటువంటి పద్ధతిలో పోతా ఉంటే మరి ఏ విధంగా మనల్ని ఆ ప్రజలు క్షమిస్తారు చెప్పండి మీరు? రైట్ మూర్తి గారు, సరే సో ఆ ఇప్పుడు కంటెస్ట్ మీరు కార్యక్రమం నవరత్నాల తర్వాత కాదు మూర్తి గారు, మీరు నవరత్నాల అమలు కమిటీ చైర్మన్ గా కూడా ఉన్నారు. మీ నవరత్నాలన్నీ బ్రహ్మాండంగా అమలు అవుతుంటే, ప్రజల దగ్గరికి బ్రహ్మాండమైన సంక్షేమం వెళ్తుంటే, ప్రజలంతా హ్యాపీగా ఉంటే, మీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకొని మీరు ప్రజల్లోకి వెళ్ళొచ్చు, మీరు ఆ రకమైన ప్రచారంతో ముందుకు పోవచ్చు. కానీ మీరు ఎందుకు మీ మీద ఆ నమ్మకం ఉన్నప్పుడు పక్క వాళ్ళ ఫ్యామిలీల విషయాలు తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అవసరం ఏంటి? నేను అదే చెప్పాను, ఫస్ట్ లోనే చెప్పాను. అసలు వాళ్ళు ఏ విధంగా రేపొద్దున్న తప్పుదారిపోయి ఆయన ఎమ్మెల్యే చేశారే అనుకోండి, ఒక అసెంబ్లీలో లక్షల మంది జీవితాలు అవి, లక్షల మందిని పాలించే అవకాశం ఆయనకి ఇస్తే అతనే క్రమశిక్షణగా లేనప్పుడు ప్రజల్ని ఎట్లా ఆదుకోగలడు, ప్రజలను ఎలా గౌరవంగా ఉంచుకుంటాడు, ప్రజల్ని ఎలా చూసుకోగలడు? ప్రజలు కూడా అదే చెప్పే కార్యక్రమం మీరు కూడా చేసుకోండి అనే పద్ధతిలో చెప్తారు అనేటటువంటిది ప్రజలకు చెప్పకపోతే ఎట్లా అంటున్నా? మేము బలంగానే ఉన్నాం, మా పథకాలన్నీ అందరికి వెళ్ళాయి, ప్రజలంతా కూడా మా వెంటున్నారు, ప్రజలు పూజిస్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు పుట్టిన తర్వాత ఇంత గొప్ప కార్యక్రమాలు ఏనాడు కూడా రాజకీయంగా ప్రభుత్వం తరపున కానీ వాళ్ళకి ఏమీ దొరకలేదు, ఆ గౌరవం దొరకలేదు. ఆ గౌరవం ఇప్పుడు మాత్రం లేదు. బీసీలకి 56 కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాంట్లో 723 వరకు ఏవైతే డైరెక్టర్లు ఇచ్చారో ఇవన్నీ కూడా మళ్ళీ దాంట్లో మహిళా సాధికారత, మహిళలు సగం వరకు ప్రతి దాంట్లోనూ కూడా సగం కంటే ఎక్కువే. అది మేయర్లు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, లేదా డైరెక్టర్లు కావచ్చు, ఏ విధంగా చూసుకున్నా కూడా వాళ్ళు కూడా సగం. ఏంటంటే చూసామా స్వతంత్రం వచ్చిన తర్వాత, లేదంటే మనకి మీరు నేను చాలా కాలంగా మనకు ఈ ఫీల్డ్ లో తెలుసు, మనం ఎప్పుడైనా చూసామా మహిళలు సమానంగా ఇవ్వడం? ఇంట్లో మాత్రం తల్లి చెల్లి కూతురు అందరూ కూడా మహిళలే, కానీ బయట మనం రాజకీయంగా తిరిగేటప్పుడు వాళ్ళకి వివక్ష ఉండేది ఇప్పటి వరకు. కానీ ఆ వివక్ష కూడా లేకుండా మహిళలు సమానమైన హక్కులు కల్పించింది ఎవరు? మనం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మూర్తి గారు, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకోవడమే అదేదో పెద్ద క్రమశిక్షణ రాహిత్యము, అనైతికత ఇట్లాంటివన్నీ చెప్తున్నారు, ఓకే. కానీ అట్లాంటప్పుడు యువతల వైపు కూడా తొవ్వి తీస్తున్నారు కదా. వైఎస్ రాజారెడ్డి కానిచ్చి తొవ్వి తీసి ఎవరికి ఎంతమంది భార్యలు, ఎవరికి ఎప్పుడు ఎన్ని పెళ్లిళ్ళు అయ్యాయి, ఈ లిస్ట్ కూడా తీస్తున్నారు కదా. అది మీకు ఇబ్బందే కదా, అనవసరం కదా ఇవంతా మాట్లాడుకోవడం. నేనేమంటానంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ముందుకు పోతా ఉన్నారో తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు. తీమనండి, ఏమవుతుంది? ఇప్పుడు ఒక నాయకుడు ఏదైతే టీమును లీడ్ చేస్తా ఉన్నారో, ఆ కెప్టెన్ ఎవరైతే ఉన్నారో ఆ కెప్టెన్ ఎలా ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా ఉన్నారు, మా అందరికి ఆదర్శంగా ఉన్నారు, ముందుకు వెళ్తా ఉన్నారు. చాలా క్రమశిక్షణగా ఏ విధంగానూ కూడా ఆయన ఒక రాముడిలో కలుసుకునే కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు కనబడతా ఉన్నారు. ఒక నిబద్ధతతో పనిచేసే ఒక గొప్ప నాయకుడిలా కనబడతా ఉన్నాడు, ఒక యోధుడిలా కనబడతా ఉన్నాడు. యుద్ధంలో చూస్తే ఒక మొల యోధుడిలా కనబడతా ఉన్నాడు. ఏ విధంగా చూసినా కూడా ప్రజలను రెస్పెక్ట్ చేసే విధానంలో కాదండి, ప్రజలకు ఇచ్చే గౌరవాన్ని, ప్రజలకు ఇచ్చే అవకాశాన్ని రాజకీయంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ కూడా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎంత గొప్ప అవకాశాన్ని ఇస్తారు. ఈ మర్యాద, ఈ గౌరవం ఇప్పుడు దక్కిందో మనకి లేదు కదా అని నేను అడుగుతా ఉన్నా. రైట్ సుధాకర్ రెడ్డి గారు.
సుధాకర్ రెడ్డి గారు అద్భుతమైన పాలన ఇస్తున్నాము, మాకేమి టెన్షన్ లేదు, వాళ్ళే భయపడి ఈరోజు మా మీద పోటీకి వస్తున్నారనేది వాళ్ళ వాదన. మూర్తి గారు కూడా నమస్కారం అండి. అంటే మూర్తి గారు పాపం ఇంకా ఆయన చెప్పలేక చెప్తున్నారు. పెద్ద ఆయన మంచి వ్యక్తి అనిపిస్తోంది. ఇదే అంటే ఏదో విధంగా సమర్థించుకోవాలి కదా అన్న బాధ తపన ఆయనలో కనిపిస్తోందండి. ముగ్గురు పెళ్లిళ్ళనే అంటే ముగ్గురికి పెళ్లి చేసుకుని విడాకులు ఇదే పెద్ద తప్పు, దీన్ని జనాలకంతా చూపాలి, అలాంటి నాయకుడు వస్తే సమాజం ఏమైపోతుంది అనేది చెప్తున్న వీళ్ళు 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఎందుకున్నారు, 10 ఏళ్ళుగా బెయిల్ మీద ఎందుకున్నారు, అసలు బెయిల్ మీదనే ముఖ్యమంత్రిగా ఎందుకు కొనసాగుతున్నారు, ఈ బెయిల్ రద్దయితే జైలు జీవితం గడపాల్సిన వ్యక్తిని పెద్ద మనిషి, మంచివాడు, సామాజిక స్పృహ ఉన్నవాడు, దళిత సేవకుడు, లేదంటే ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలందరూ ఉద్ధరించడం కోసం ఉన్నారని అనుకోగలమా? కక్షపూరితంగా పెట్టినాయి కదా, కక్షపూరితంగా కుట్రపూరితంగా ఏమీ లేకపోయినా కూడా తెలుగుదేశం కాంగ్రెస్ కలిపి పెట్టిన కేసులు ప్రూవ్ అయ్యి మీరు సమాధానం చెప్తారు, వారు మాట్లాడిన తర్వాత మీరు సమాధానం చెప్తారు. సుధాకర్ రెడ్డి గారు మూర్తి గారు చెప్పండి, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఆయన జైలుకి వేస్తే కక్షపూరితం, ఆయన ఎవరన్నా ఏమన్నంటే కక్షపూరితం. కక్షపూరితం ఎవరికండి? సిబిఐ వాళ్ళకి కక్షలా ఉందా, లేకపోతే పోలీసులకి? చట్టాలు కూడా అలాగే చట్టాల నిర్మాణం చేసేటప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి వస్తారు, ఆయన్ని జైల్లో పెట్టారు కాబట్టి తప్పుడు చట్టాలు ఏమైనా చేశారు? కాదండి, చట్టం ముందు అందరూ సమానులే. కక్షపూరితంగా అంటే ఇప్పుడు మొన్న మా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించారు చూడండి, పోలీసుల్ని చేతిలో పెట్టుకొని అర్ధరాత్రి అక్కడ పోయి హడావుడి చేసి తెల్లవారికి ముందే అరెస్ట్ చేసి 23-24 గంటల సేపు ప్రయాణం చేసి ఇట్లాంటివి కక్షపూరితాలు. జగన్మోహన్ రెడ్డి గారిని అలా ఏం చేయలేదే, గౌరవంగా తీసుకెళ్లారు, గౌరవంగా జైల్లో పెట్టారు, చట్టం అక్కడ నిందితుడిగానే చూస్తున్నారు, అది వేరే విషయం అండి. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు అని అంటున్నారు. మాకు భయం లేదండి, మమ్మల్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు. భయం లేకపోతే ఒక్కలే రావచ్చు కదా, ఇద్దరు ఎందుకు వస్తున్నారు, ముగ్గురు ఎందుకు వస్తున్నారు, వాళ్ళని వీళ్ళని ఎందుకు కలుపుకుంటున్నారు? ఇది బేసిక్ ప్రశ్న కదా. సహజమే అండి, బేసిక్ ప్రశ్నే. మనం ఎన్ని మాట్లాడుకున్నా వాస్తవాలు కూడా మాట్లాడక తప్పదండి. వాస్తవాలు ఏమంటే మన రాజకీయాలని కులాలు ప్రభావితం చేస్తున్నాయి అన్నది ఎవడూ కాదనిలేం. పైకి మనం ఎన్ని సిద్ధాంతాలు మాట్లాడినా, మహాత్మా గాంధీ ఈ రోజు వస్తే ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కాలేడండి. రోషయ్య గారు 1 సంవత్సరం కూడా ముఖ్యమంత్రి చేయలేకపోయారండి. కారణం కులం కోసం. మా కిరణ్ కుమార్ రెడ్డి కంటే రోషయ్య పనికిమాలినోడండి. రోషయ్య ఎంతమంది దగ్గర ఆర్థిక మంత్రిగా చేశాడు, అంత మేధావి, ఎత్తు, పొడవు, లావు, లంబు, తెలివి, తేటలు అన్నీ ఉన్న రోషయ్య గారు ఎందుకు 1 ఇయర్ కంటే ఉండలేదు? పివి నరసింహారావు గారు 5 ఏళ్లు ప్రధానిగా చేసిన వ్యక్తి ఈ రాష్ట్రంలో 1 సంవత్సరం ముఖ్యమంత్రిగా ఎందుకు ఉండలేకపోయారు? లేదా మేము ఒక బలహీన వర్గాలకు చెందిన దామోదరం సంజీవయ్య గారు కొన్నాళ్ళు ముఖ్యమంత్రి గారు, ఆయన ఎందుకు సంవత్సరం దాటి ఉండలేకపోయారు? ఇవన్నీ పరిశీలిస్తే ఈ రాష్ట్రంలో కులం చాలా పెద్ద పాత్ర పోషిస్తోంది అన్న విషయాన్ని ఎవరు కాదనలేము. ఏం చేద్దామండి? మీరు కులం కోసమే జనసేనతో పొత్తు పెట్టుకున్నారా? అట్లాంటి డెడికేషన్ ఏమైనా ఇవ్వదలుచుకున్నారా? అది కూడా మళ్ళీ ఇబ్బందే కదా మీకు, అట్లాంటి ఈక్వేషన్స్ వచ్చినా కూడా. మీకు చెప్తున్నాను అంటే అది కూడా అంతర్లీనంగా ఒక కారణం అయ్యే ఉంటది. గత ఎన్నికల్లో ఒక సామాజిక వర్గం ఓట్లు చీలిపోయాయి. దాన్ని ఎవరికి బహిరంగమే, దాన్ని చెప్పుకోవడానికి సిగ్గేం కాదు, ఎవరికి తెలిసిన. ఇప్పుడు ఉదాహరణకి చెప్తానండి. ఉదాహరణకి నేనున్నానండి, తిరుపతిలో పోటీ చేస్తా, నాకు 1000-2000 ఓట్లు వచ్చినా కూడా ఇక్కడ వైసీపీ ఓడిపోతుందండి. ఎవరన్నా ఉంటే సవాల్ చేయమని నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే 1000 ఓట్లు 2, నాకే ఒకవేళ నేను గెలవను, డిపాజిట్ కూడా రాదు అనుకుందాం, 2000 ఓట్లు నేను ఇక్కడ చీల్చగలిగితే భూమన్ కరుణాకర్ రెడ్డి గారు ఓడిపోతారండి. ఎవరన్నా సవాల్కి వస్తారా వైసీపీ వాళ్ళు? చెప్పండి, నాతో సవాల్ నువ్వు పోటీ చేయ రెడ్డి అని. రెడ్లందరూ అంటే స్ట్రాటజీ లేక ఇక్కడ ఉన్న రెడ్డి మీద రెడ్డిలందరినీ ఇండిపెండెంట్ లో పోటీ చేసి 2000-3000 ఓట్లు తీలిస్తే చాలు. ఇప్పుడు రోజా గారు ఎలా గెలిచారండి? అక్కడ
ఒక సామాజిక వర్గం ఓట్లు మొన్న జనసేనకు చేరడం వల్ల 2700తో గెలిచారు ఆమె. తిరుపతిలో బలిజ సామాజిక వర్గానికి చెందిన చదలవాడ కృష్ణమూర్తి గారు 12,500 ఓట్లు చీల్చడం వల్ల 708 ఓట్లతో టీడీపీ ఓడిపోయాం. అంటే ఇలాంటివి ఒక 30-40 ఉన్నాయండి. కులాల ప్రభావాన్ని ఎవరు కాదనలేవు. నేనైతే దాచిపెట్టుకోవాల్సిన పని లేదు. అందుకని రాజకీయ సమీకరణల కోసం పని చేయక తప్పదండి. ఎవరైనా జనతా పార్టీ లేదా బీజేపీ కాంగ్రెస్ కూటమి లేవండి. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ఎవరు పొత్తులు లేవా? ఉంటాయండి. సుధాకర్ రెడ్డి గారు, మూర్తి గారు ఓపెన్ గా ఉన్నారు. వాళ్ళు టీడీపీ వాళ్ళు ఓపెన్ గా చెప్పేస్తున్నారు, మేము పలానా ఈక్వేషన్స్ లో వీటిని పోయినసారి మైనస్ అయ్యాం, ఈసారి మేము మైనస్ కాకుండా ఉండడం కోసమే పొత్తులు పెట్టుకుంటున్నాం అనేది వాళ్ళు ఓపెన్. ఇది చూసారా కులాన్ని ఎలా వాడాలని చూస్తున్నారో. ఒక్క పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి ఆ కులాన్ని అందరినీ తీసుకొచ్చేస్తారా? పవన్ కళ్యాణ్ మీరేం వాడుకోవట్లేరా? మీరు బ్రహ్మాండంగా వాడుకుంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి కాపుకం వస్తుందంటే మాత్రం మీరు వీళ్ళు కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టే. పవన్ కళ్యాణ్ మీకు మంచిదే కదా, మరి అలాంటప్పుడు ఎందుకు విమర్శిస్తున్నారు? ఇంకా వదిలేయచ్చు కదా పవన్ కళ్యాణ్ టీడీపీని. మా కాపులు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని మా కాపులు నమ్ముతున్నారు. పవన్ కళ్యాణ్ కదా ఎవరు రారు. ఆయన అట్లాగే నిజంగా జరుగుతుంటే ఆయన సీట్లో 2 సార్లు పోటీ చేసి 2 చోట్ల నెగ్గాలి కదా, ఒక్క దగ్గర నెగ్గాలి కదా. ఎందుకు నెగ్గలేకపోయారు అంటే విశ్వసించట్లేదు ఆయన్ని. అయితే వీళ్ళు కుట్రలు పండుతున్నారు. ఈయన పెడితే ఏదో అటు ఇటు ఆ ఓట్లు వస్తే ఆ ఓట్ల ద్వారా బయటపడదాం, ఆ తర్వాత మన ఇష్టం వచ్చినట్టు పంచుకు తిందాం, ఆ రాష్ట్రాన్ని దోచుకు తిందాం అనే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇంకొక విషయం ఏం చెప్పారు సుధాకర్ రెడ్డి గారు? జైలుకి వెళ్ళారు. నా జైలుకి వెళ్ళిన సంగతి అందరికీ తెలుసు. ఎవరు జైలుకి పంపించారు, ఎవరు కుట్రపూరితంగా కేసులు పెట్టారు, అసలు కేసులు ఏంటి, అవన్నీ ప్రజలకు తెలియవా? కక్ష సాధింపుగా ఆ రోజు కుట్ర పని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరూ కుట్రలు చేసి తెలుగుదేశం పాత విషయాలు మూర్తి గారు చాలా సార్లు మాట్లాడుకున్నాం, ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు, అయిపోయింది, ఆయన ముఖ్యమంత్రి అయిపోయారులేండి. ఇవన్నీ పాత విషయాలే. రైట్, చివరిలో ఒక మాట మూర్తి గారు ఏంటి మీరు నిరంతరం ఆ తాడేపల్లి జగన్ గారి ఇంట్లోనే కనిపిస్తుంటారు ఎక్కువగా. ఎంతవరకు వచ్చింది మీ రాజకీయ సమీకరణాల లిస్టు? అవన్నీ ఎప్పుడు ఫైనల్ చేయబోతున్నారు? ఎంతమందిని మార్చబోతున్నారు? అందరూ గజగజ వణికిపోతున్నట్టున్నారు 50-60 మంది ఎమ్మెల్యేలు. ఇప్పుడు మనం 175 నెగ్గాలి. అందులోనూ ప్రతి చోట కూడా గతంలో వచ్చింది మెజారిటీ కంటే ఎక్కువ రావాలనేటటువంటి ఒక ప్రణాళికలో మేము పోతా ఉన్నాం. మంచి చేయడానికి, మంచి జరగడానికి రాష్ట్రం గురించి. దాంట్లో భాగంగా ఇక్కడ వాళ్ళు ఇక్కడ పెట్టడం, ఇక్కడ అక్కడ ఇవ్వడం, లేదంటే ఎంపీలు ఎమ్మెల్యే ఎంపీ గాను పంపించే కార్యక్రమం సహజంగా జరుగుతూ ఉంటుంది ఆ మెజార్టీలు పెంచుకోవడం కోసం. దాన్ని వీళ్ళు ఏమంటున్నారు, లేదు కదా అక్కడ ఏమి వాళ్ళు భయపడిపోతున్నారు అంటే. ఎన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత ప్రజలు ఇంకా వీళ్ళని విశ్వసిస్తారనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే ఇది ఫస్ట్ క్వశ్చన్ కదండి, దీనికి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. మీరు ఇంతమంది ఎందుకు మారుస్తున్నారు? మీ దగ్గర ఇంత ఇది ఉంటే, జగన్మోహన్ రెడ్డికి అంత ఆకర్షణ శక్తి ఉంటే, అంత అభిమానం ఉంటే. అదే అన్నా, ఇప్పుడు నేను ఒక దగ్గర నుంచి ఎమ్మెల్యే ఉన్నాను అనుకోండి, నేను పక్కగా నియోజకవర్గమో లేదా ఎంపీగా వెళ్ళాను అనుకోండి, వెళ్ళడం వల్ల ఇంకా ఓట్లు శాతం పెరుగుతుంది అంటే మార్చే కార్యక్రమం. చూద్దాం. ఒకళ్ళు మనం సామాజిక న్యాయం చేయాలనుకుంటున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అది 100% సామాజిక న్యాయం చేసిన వ్యక్తి ఎవరన్నా అంటే దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. సుధాకర్ రెడ్డి గారు, చూద్దాం ఇది సామాజిక న్యాయం అవుతుందా, రాజకీయ సమీకరణాలు అవుతుందా, ఇట్లాంటి వర్కౌట్ చేస్తే అది ప్రజలు ఏ రకంగా అర్థం చేసుకుంటారు? దాన్ని వైఫల్యంగా అర్థం చేసుకుంటారా, లేకపోతే సమీకరణాల్లో భాగంగా చేసినట్టు అర్థం చేసుకుంటారా? జగన్మోహన్ రెడ్డికి అంత గ్రాఫ్ ఉన్నప్పుడు కింద ఎమ్మెల్యేల అభ్యర్థుల మీద ఇంత కసరత్తు చేయాల్సిన అవసరం వైసీపీకి ఏమొచ్చిందనే కోణంలో జనం ఏమైనా ఆలోచిస్తారా? చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది రోజు బిగ్ మార్నింగ్ డిస్కషన్. రేపు బిగ్ మార్నింగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు బిగ్ టీవీ.